ఈ భూమి మీద క్రైస్తవునిగా నువ్వు క్షమించడం అన్నది ఒక దైవికమైన అవకాశము ఎదుటి వ్యక్తికి ఇస్తున్నావు. అది నువ్వు ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నావో వాళ్ళతోనే నీకు ప్రాబ్లం వస్తుంది. నీ ఫ్యామిలీ మెంబర్స్తోనే నీకు ప్రాబ్లం వస్తుంది. నిన్ను అర్థం చేసుకోరు, నిన్ను దూషిస్తారు, నిష్కారణంగా నిన్ను నిందిస్తారు, నిష్కారణంగా నిన్ను ఏదో టార్చర్ పెట్టినట్టు చేస్తారండి. కానీ అక్కడే నీవు జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు మనల్ని ఎలా క్షమించాడో ఈరోజు మనల్ని క్షమించలేదండి. ఆయన మనం పుట్టకముందే మనల్ని క్షమించేశాడు. ఆయన మనం పుట్టకముందే క్షమించేశాడు కనుక మనం పుట్టిన తర్వాత ఈరోజు రక్షింపబడ్డాం. ఒకవేళ ఆయననే కనుక క్షమించకపోయింటే ఈరోజు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రార్థన వరకే ఉంటుంది తప్ప రక్షణ రాదండి. నువ్వు క్షమించబడ్డావు, దానికి నువ్వు సాక్షివి. ఇతరులను కూడా నువ్వు క్షమించు. ఇది నీతో కాదు, కానీ నేను క్షమించిన వానిని గూర్చిన జ్ఞానమే, సామర్థ్యమే ఈ భూమి మీద మనుషులను ఈజీగా క్షమించడానికి నీకు సామర్థ్యం ఇవ్వబడుతుంది. ఇంపాసిబుల్ అండి, మనం క్షమించడం చాలా ఇంపాసిబుల్. చాలామంది పిల్లలకు తండ్రి మీద కోపం ఉంటుందండి, తల్లి మీద కోపం ఉంటుంది, అన్నదమ్ముల మీద కోపం ఉంటుందండి, అక్క చెల్లెళ్ళ మీద కోపం ఉంటుంది, అత్త కోడళ్ళకు కోపం ఉంటుందండి. కానీ మన క్రైస్తవ కుటుంబాల్లో ఆ విధమైనటువంటి క్షమించలేనటువంటి స్థితి కనుక ఉంటే అది నువ్వు ఎవరినైతే క్షమించట్లేదో వాళ్ళకు ప్రాబ్లం కాదు, నీకే ప్రాబ్లం అని. ఎందుకు నీకే ప్రాబ్లం అంటే నువ్వు ఎవరినైతే క్షమించలేకపోతున్నావో నీవు అగెనెస్ట్ గాడ్ అన్నమాట. దేవునికి నీవు విరోధముగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు క్షమించబడ్డావు. నీ జీవితంలో నువ్వు క్షమించబడి కదా ఈరోజు మన క్రైస్తవులం అయింది కదా. ప్రభు నన్ను క్షమించు అంటే నువ్వు క్షమించబడుతున్నావు. ఇప్పటికీ నువ్వు ఏ పొరపాటు చేసినా ప్రభు నన్ను క్షమించు అంటే ఆయన క్షమించేస్తున్నాడు. క్షమించడం అనేది నీ జీవితంలోకి వచ్చిన ఒక వరంలాగా నీ జీవితంలోకి క్షమించబడడం అనేది వచ్చింది.